చేయి దేవుని వైపు చూపిస్తే నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ సన్నిధికి రావటానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాతో మాట్లాడండి. మీ మాటలు జీవముతో కూడిన మాటలు. నన్ను ఆశీర్వదించటానికి మీరు పెట్టిన మాటలలో నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. We are dealing with a topic called reigning. ఏలటం అనే దాని గురించి మనము వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మనం తీసుకున్న స్క్రిప్చర్ ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఒకసారి చదువుతారా ఎవరైనా? జస్ట్ ఎ స్మాల్ రీక్యాప్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలమున ఒక ఆయన అపరాధం చేసినంట. ఎవరంట ఆయన? ఆదాం అనే ఒక అతను పాపం చేయడం వల్ల మరణం వచ్చేసిందంట. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల ఈ లోకంలో మరణం ఏలుతూ వచ్చింది. ఏ మరణం ఏలింది? ఆత్మీయ మరణమా, శారీరక మరణమా? స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్? మొదట ఏమొచ్చింది? స్పిరిచువల్ డెత్ వచ్చింది. ఎప్పుడైతే మనిషి పాపం చేసిందో దేవునితో కట్ ఆఫ్ అయిపోయింది. రిలేషన్ కట్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయమైన మరణం ఏలుతూ వచ్చిందంట. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు ఎవరు? వాళ్ళు మనమే. కృపా బాహుల్యము, దేవుని యొక్క కృపను అత్యధికంగా పొందినాం. వీ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. ఆమెన్. దేవుని కృపను పొందినాం కాబట్టి రక్షింపబడ్డాం. ఆమెన్. నేను ఫస్ట్ మెసేజ్ లో చెప్పిన మాట ఏంటంటే మనం కృప ద్వారా రక్షింపబడ్డాం. నువ్వు రక్షింపబడినావు అంటే దేవుని కృపను పొందిన వ్యక్తివి. హల్లెలూయా. కృపా బాహుల్యమును నీతి అనే దానమును, నీతి అనే వరాన్ని అది ఎవరు పొందినారు? అది కూడా మనమే పొందినాం. హల్లెలూయా. కృపా బాహుల్యము, నీతి వరము. ఆమేన్. నీతి వరము అనే ఈ రెండింటిని పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జీవితంలో ఈ భూమి మీద వాళ్ళు ఏళ్తారు. యేసుక్రీస్తు అనే ఒక్కని ద్వారా మనము ఏళ్తాం. హల్లెలూయా. నీతి ఉందంటే మనం ఏళ్తాం. ఎవరి నీతి ఇది? యేసుయే నీతి, మన నీతి కాదు. మనం కష్టపడితే వచ్చిన నీతి కాదు. హల్లెలూయా. ఆమేన్. అంటే చాలా సార్లు మనుషులు ఏమనుకుంటారంటే మనం చాలా మంచి పనులు చేస్తే నీతి వస్తుందేమో. రాదు. ఆమేన్. నీతి అంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో ఒక మనిషి కరెక్ట్ గా నిలబడడం అనేది నీతి. హల్లెలూయా. విశ్వాసంలో ఎదగడం అనేది దేవుని వాక్యం చెప్తుంది. గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎదగొచ్చు. పీస్ అండ్ గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ అని రాస్తాడు పేతురు భక్తుడు. గ్రేస్, కృప పెరుగుతుందంట, సమాధానము పెరుగుతుందంట. ఇట్ విల్ బి మల్టిప్లైడ్. కానీ నీతి అనేది పెరుగుతుంది అనేది ఎక్కడా లేదు బైబిల్లో. ఎందుకు అంటే ఈ రోజు ఈ టైంలో యేసు ప్రభువుని అంగీకరించిన వాడు ఎంత నీతిమంతుడో, 80 ఏళ్ళు దేవునితో గడిపిన ఒక భక్తుడు కూడా అంతే నీతిమంతుడు. ఆమేన్. అంటే నీతి అనే దానికి పెరుగుదల లేదు. ఈ రోజు నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావంటే ఈ రోజు నువ్వు ఎంత నీతిమంతుడువో. ఆమేన్. ఈ రోజు నువ్వు ఎంత నీతిమంతుడువో. ఒక 80 సంవత్సరాలు దేవునితో గడిపినటువంటి భక్తుడు ఎవరైనప్పటికీ అతను ఎంత నీతిమంతుడో, ఇప్పుడే పుట్టిన యేసుక్రీస్తులో జన్మించిన వ్యక్తి ఇంకొకడు కూడా అంతే నీతిమంతుడు. హల్లెలూయా. నీతిలో గ్రోత్ అనేది ఉండదు. ఆమేన్. ఇట్స్ అ స్టాండర్డ్. నీతి, దేవుని నీతి. హల్లెలూయా. ఈ రెండు విషయాలు కృపా బాహుల్యం, abundance of grace. Those who have received the abundance of grace and the gift of righteousness shall reign in life through one Jesus Christ. యేసుక్రీస్తు అనే ఒకని ద్వారా మనకు కృప వచ్చింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. అయితే కృప, సత్యము ఎవరి వల్ల వచ్చాయి? యేసయ్య ద్వారా వచ్చాయి. యేసయ్య. గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసయ్య వస్తూ he became a packet. ఆయన రావడమే he brought grace. హల్లెలూయా. ఈ రోజు మనం యేసుక్రీస్తుని అంగీకరించినామంటే సత్యాన్ని అంగీకరిస్తున్నాము, కృపను అంగీకరించినాం. హల్లెలూయా. దేవుని యొక్క కృపను స్వీకరించినాం. ఎవరైతే మాకు యేసు ప్రభు వద్దు అనుకుంటున్నారో వాళ్ళు కృపను వద్దు అంటున్నారు. ఆమేన్. దేవుని కృపను వద్దు అంటున్నారు. మనం కృపను స్వీకరించిన వాళ్ళం. హల్లెలూయా. కృపను స్వీకరించిన వాళ్ళు abundance of grace and those who have received the abundance of grace and the gift of righteousness
షాల్ రెయిన్ ఇన్ లైఫ్. ఈ జీవితంలోనే, చనిపోయి ఎప్పుడో మనం పరలోకంలో జీవించడం కాదు, ఈ లోకంలోనే వీ విల్ రెయిన్ ఇన్ లైఫ్ త్రూ వన్. ఎవరో వ్యక్తి? జీసస్ క్రైస్ట్. త్రూ వన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈ మాటలు మనం మాట్లాడుకుంటూ 2 వారాలు గడిపేశాం. 2వ వారంలో చివరిలో మనం వచ్చిన టాపిక్ ఎక్కడికి వచ్చామంటే వీఆర్ ది టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనము దేవునికి ఆలయమై ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం వరకు మనం చదివి ఆగిపోయాం. హల్లెలూయా. చదవండమ్మా ఎవరైనా ఒకరు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ, అందరు చెప్పండి, దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంది? మనలో నివసిస్తున్నాడు. అందరు చెప్పండి, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. దేవుని ఆత్మ నాలో ఉన్నాడు అని మీరు ఎరగరా? క్వశ్చన్ ఇస్తున్నాడు పౌలు. క్వశ్చన్ ఇస్తున్నాడు, మీరు దేవుని ఆలయం ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా? ఇటువంటి సిమిలర్ వర్సే 1 కొరింథీ 6వ అధ్యాయానికి రండి. 3 అధ్యాయాలు ఇతలకి రండి. 6వ అధ్యాయానికి వచ్చి 19వ వచనం చూడండి. 19-20 వచనాలు చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ దేహం ఎవరి వల్ల వచ్చిందంట? మీకు దేవుని వలన. ఈరోజు మనకి ఏ బాడీ ఉన్నా కూడా, ఎటువంటి బాడీ ఉన్నా కూడా, ఆమేన్, ఎటువంటి బాడీ ఉన్నా కూడా ఆ బాడీ ఎవరిచ్చారు? దేవుని వల్ల. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. కొందరికి నచ్చదు, నేను బాగలేనండి, నేనంత బాగలేనండి, ఈమె చాలా బాగుంటుందండి, ఈమె కంపారిజన్స్ వద్దు. మీకు ఇవ్వబడిన దేహం, అది ఎటువంటి దేహం అయినప్పటికీ, మీకు ఇవ్వబడినటువంటి దేహము ఎవరి నుంచి వచ్చింది? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. మన సొత్తు కాదంట. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇంగ్లీష్ ఏముందంటే, ఫర్ యూ ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్, దేర్ ఫోర్ గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ అండ్ ఇన్ యువర్ స్పిరిట్ విచ్ ఆర్ గాడ్స్. తెలుగులో ఆత్మని తీసినాడు, ఇంగ్లీష్ లో 2 విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ అండ్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ, నీ యొక్క దేహము 2 కూడా దేవునివే. నీలో ఈరోజు ఒక ఆత్మ ఉంది, నువ్వు ఒక ప్రాణంలో బ్రతుకుతున్నావు అంటే అది దేవుని వల్లనే. హల్లెలూయా. నీకు ఒక శరీరం ఇవ్వబడింది, నీ శరీరం కదులుతుంది, అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి, అది దేవుని నుంచి నీకు అనుగ్రహింపబడింది. ఆమేన్, ఆమేన్. విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ పెట్టినారు మనకు? ఒక వస్తువు విలువ మనం తెలుసుకోవాలంటే ఆ వస్తువుకి ఎంత విలువ పెట్టినారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఈ బైబిల్ను నేను కొనటానికి ఐ స్పెంట్ 500 రూపీస్. ఈ బైబిల్ను అమెజాన్లో చాలా మంది చూసుంటారు, చూసి కొందరు కొనలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే 500 వర్త్ కాదండి ఇది అనుకున్నారు. అవునా? కొనకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే దీని వాల్యూ ఇంత చేయకపోవచ్చేమో. అర్థమవుతుందా? ఆమేన్. సో దీని వాల్యూ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే దీని మీద మనం ఎంత ఖర్చు పెట్టామో మనకు తెలిస్తే దాని వాల్యూ అర్థమవుతుంది. హల్లెలూయా. అందరికీ అన్ని ఒకటే వాల్యూ ఉండాలని రూల్ లేదు. అందరికీ అన్ని విషయాలు ఒకటే వాల్యూ ఉండాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెప్పుల షాప్కి పోయినాం, ఒకటే జత ఉంది, మంచి నైకీ షూస్ ఉన్నాయి. నేను చాలా చోట్ల వెతికాను, కానీ అటువంటి షూస్ ఎక్కడ లేవు, కానీ ఆ షాప్లోనే ఉన్నాయి, ఆ ఒక్క షాప్లోనే ఉన్నాయి. నేను వెళ్ళేసరికి ఇంకొక అతను దాన్ని పర్చేస్ చేస్తున్నాడు. అయ్యా ఇంకొకటి ఉందా ఇటువంటిది? లేదండి. ఎంతండి దాని కాస్ట్? ఇంకొకటి అడిగిండు. నేను 4000 అయితేనే ఇవ్వగలను, ఇంతకంటే ఎక్కువ ఉంటున్నాడు. నేనేం చేస్తాను, దానికి 5000 అయినా ఇస్తాను, నేను నాకు ఇస్తావా అని అడుగుతాను. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఆ వాల్యూ ఒక్కొక్కరికి ఇష్టం, వాని ఇష్టంను బట్టి వాడు వాల్యూ పెడతాడు. హల్లెలూయా. మనల్ని వెలపెట్టి కొన్నాడంట దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు. ఎంత వెలపెట్టి కొన్నాడంటే యేసయ్య ఎంత వెల అవుతాడో. ఆమేన్. యేసయ్య ప్రాణం ఎంత ఖరీదైతుందో, ఈ సృష్టికర్త యొక్క ప్రాణం ఎంత ఖరీదైతుందో అంత ఖరీదు పెట్టి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. అంటే మన వాల్యూ ఎంత? యేసయ్య ఎంత వాల్యూనో మనకు దేవుడు అంత వాల్యూ ఇచ్చినాడు. హల్లెలూయా. ఆమేన్. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో, మీ ఆత్మలో, మీ దేహంలో, మీ ఆత్మలో దేవుణ్ణి
ఘనపరచండి. గ్లోరిఫై గాడ్, గ్లోరిఫై గాడ్. హల్లెలూయా. మనం ఎత్తుకున్న టాపిక్ పేరు ఏంటంటే రెయినింగ్, ఏలటం. ఈ లోకంలో, ఈ జీవితంలో మనం ఏలడం గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు వెలపెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహం కూడా మీ సొత్తు కాదు, మీ ఆత్మ మీ సొత్తు కాదు. కాబట్టి మీ దేహంలో, మీ ఆత్మలో మీరు దేవుని ఘనపరచండి. దేవుని ఘనపరచడం. సాతాను యొక్క క్రియలు మన శరీరంలో జరుగుతున్నాయి అనుకోండి, అది దేవునికి మహిమ కాదు. అవునా? అవునా? రోగము అనేది సైతాను యొక్క కార్యం. రోగం అనేది, అనారోగ్యంగా ఉండడం అనేది సైతాన్ యొక్క కార్యం. సిక్నెస్ ఇస్ ది వర్క్స్ ఆఫ్ డెవిల్. రోగం అనేది సైతాన్ యొక్క ప్రణాళిక, వాడి యొక్క ప్లాన్ అది. ఆమేన్. వీ షుడ్ ఫస్ట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే ఈ సైతాన్ అనేవాడు మనకు శత్రువు, దేవునికి శత్రువు, మనకు శత్రువు, దేవుని యొక్క సంఘానికి కూడా వాడు ఒక శత్రువు వాడు. కాబట్టి వాడు తీసుకొచ్చే ప్రణాళిక ఏంటంటే మెల్లగా ఒక రోగాన్ని పెట్టేయాల. ఏదో ఒక శరీరం, క్రైస్తవులు బాగుండడం వాడికి ఇష్టం ఉండదు, ఏదో ఒక రోగము మెల్లగా తీసుకొచ్చేస్తాం. ఆమేన్, ఆమేన్. మన దేహంలో దేవుని మహిమపరచడం అంటే ఏంటంటే, ఈ దేహము, దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని మనము ఆ సాతాను యొక్క కార్యాలు మన శరీరంలో జరగకుండా మనము కాపాడుతుండాలి ఈ శరీరాన్ని. ఆమేన్, ఆమేన్. వి షుడ్ గ్లోరిఫై గాడ్. ఎందుకంటే ఇది దేవుని యొక్క సొత్తు. మీరు వెలపెట్టుకొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు అంటాడు. ఆమేన్. మన సొత్తు కాదంట. అయితే మనము ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా ఈ శరీరాన్ని కాపాడేటువంటి బాధ్యత మనదే. దేవుడు మనకప్ప చెప్పిండు. ఆమేన్, ఆమేన్. ఇది మన బాధ్యత. నీ శరీరం మీద నాకు హక్కు ఉండదు అన్లెస్ యు గివ్ మీ పర్మిషన్. నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప మీ శరీరం మీద నాకు ఎటువంటి హక్కు ఉండదు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి వచ్చి ఎవరైనా టీవీ ఆన్ చేసి ఆపరేట్ చేస్తుంటారా? ఎవరైనా చేస్తారా? చేస్తే ఊరుకుంటారా? ఎవరో మీకు తెలీదు, మీ ఇంటికి వచ్చి జొరబడి టీవీ ఆన్ చేసి చూస్తుంటారు. ఏమంటారు? అర్థమవుతుందా? సైతాను కూడా అట్లే మన శరీరాల్లో రోగాలు మనకు తెలియకుండా ఏం చెప్తాడు? ఏదో ఎక్కువ తినవండి, అందుకే షుగర్ వచ్చింది, ఎక్కువ షుగర్ తిన్నాడు. ఓ, మీ నాన్నకు కూడా ఉందా, అయితే నీకు కూడా వస్తుంది. సైతాన్ యొక్క ప్రణాళిక, బట్ సైటన్ ప్లాన్. నేనంటాను, దెర్ ఈస్ నథింగ్ లైక్ హెరిడిటీ. దెర్ ఈస్ నథింగ్ లైక్ హెరిడిటీ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఉన్న ఒకే ఒక హెరిడిటీ ఏంటంటే, దేవుని నుంచి మనం పిల్లలుగా పుట్టాము, ఆయనకి ఏమైతే ఉంటాయో అవే మనము పొందుకుంటాం. ఆమేన్. ఇది నేను ఇంకో సిరీస్ చెప్తున్నాను కదా ఇంతకుముందు, న్యూ క్రియేషన్ సిరీస్ లో మనం ఈ విషయాలు డిస్కస్ చేసాం. ఓకే. అయితే మనకు రోగం మన దగ్గరికి రాదని కాదు, సిమ్టమ్స్ మన దగ్గరికి రావని కాదు, అవి వస్తాయి. వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వీ షుడ్ రెసిస్ట్ దెమ్. సేటన్, యు కెనాట్ గెట్ ఇన్ టు మై బాడీ. ఆమె మా ఇంటి దగ్గర ఒక ఖాళీ స్థలం ఉంది, ఇప్పటికీ ఖాళీగానే ఉంటుంది. అయితే అంతకుముందు పిల్లలు అక్కడ ఆడేవాళ్ళు. మా ఇంటి దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఒక ఖాళీ స్థలం ఉంటుంది, పిల్లలు ఆడేవాళ్ళు, చెత్త ఎరుకునే వాళ్ళు, తిరిగేవాళ్ళు. ఒకనొక రోజున నేను పోయి చూసేసరికి ఖాళీగా ఉంది. ఆ దారిలో పోతూ చూస్తే ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది? ఎవరు లేరు. అంతకుముందు ఆడుతున్నారు, ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది అని చూస్తే ఒక బోర్డు పెట్టారు. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు సమ్ షేక్, సమ్ ముస్లిం పేరుంది, రాశారు. అండ్ ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. దీంట్లో అనుమతి లేకుండా ప్రవేశించేవారు శిక్ష పొందుతారు. ఆ బోర్డు పెట్టేసరికి, ఆ బ్లాక్ బోర్డు ఏదో రాసి పెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాడిదలు, కుక్కలు కూడా పోవటం లేదు లోపలికి. అదెందుకు మరి అర్థం కాదు. ఎవరు పోవటం లేదు. నేను చాలాసార్లు గమనిస్తా, ఎవరైనా పోతారు, ఎవరు పోవట్లేదు. నేను నేర్చుకుంది ఏంటంటే, మనము కూడా విశ్వాసముతో మన శరీరం మీద రాసుకోవాలి. విశ్వాసముతో దేవుని యొక్క రక్తంతో రాసుకోవాలి. నా యొక్క శరీరము, ఈ యొక్క ప్రాపర్టీ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్. ఈ యొక్క ప్రాపర్టీ ఎవరిది? దేవునిది. ట్రెస్పాసర్స్ విల్ బి పనిష్డ్. ఎవరైనా దీంట్లోకి ఎంటర్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు వాళ్ళు? సేటాన్, అది నువ్వే. నేను రాసుకున్నా, నా శరీరం మీద రాసుకున్నా, సైతానా నువ్వు నా యొక్క సిస్టంలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు. ఈ శరీరము దేవుంది, ఈ ప్రాపర్టీలోకి నువ్వు రావడానికి వీల్లేదని విశ్వాసపు ఇంకుతో రాసుకున్నా నా జీవితం పైన. హల్లెలూయా. వీ కెన్ లివ్ ఎ హెల్దీ లైఫ్. దేవుడు మనకు అదే ప్రామిస్ చేస్తుంది ఏంటంటే, హీఈస్ ఐ టెల్ యూ, వాక్యంలో మనం చూసినట్లయితే, మనం లాస్ట్ వీక్ మనం గమనించాం ఈ వాక్యం కూడా. యోహాను సువార్త 14:23 యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును,
అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. ఆమేన్. ఏమంటున్నాడు? తండ్రి నేను ఇద్దరం కలిసి వస్తామన్నాడు. ఇంకొక మాటలో ఏం చూస్తున్నాం? మీ శరీరము పరిశుద్ధాత్మునికి ఆలయం అంటున్నాడు. హల్లెలూయా. అంటే దీని మీనింగ్ ఏంటంటే వి షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ us. మనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎంతమంది ఉన్నారు బ్రదర్? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కాదు, మనం సేవించే దేవుడు ఒక దేవుడే. నాకు మీరు చెప్పేది అర్థం కావడం లేదు, అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తండ్రి, కుమారుడు ఉన్నారు. ఆమేన్. వస్తామని చెప్పారు, వాళ్ళు వచ్చినారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నారు, ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మడము మనకు మంచిది, మనకు క్షేమకరం, మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. దాన్నే విశ్వాసం అంటారు. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనము స్వీకరించాలి. ఆమేన్. ఆమేన్. మనం ముగ్గురు దేవుళ్ళని పూజించటంలా ఒకే దేవుడు. ఆయన తన యొక్క పర్సనాలిటీ హీ చేంజ్డ్ ఇంటూ 3 డిఫరెంట్ పర్సన్స్ లాగా ఆయన కనిపిస్తున్నాడు. ఆమేన్. 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 అయితే ఈ కొరింథీ సంఘానికి 2 సార్లు రాశాడు. 3వ అధ్యాయంలో ఒక మాట రాశాడు, మీరు పరిశుద్ధాత్మునికి ఆలయం ఉన్నారన్నాడు. 6వ అధ్యాయంలో కూడా రాశాడు, మీరు పరిశుద్ధాత్మునికి ఆలయం ఉన్నారు, మీరు మీ సొత్తు కాదు అని రాశాడు. అయినా వాళ్ళకి అర్థం కాలేదు. ఈసారి ఏం చేస్తున్నాడు పౌలు? ఇంకా ఘాటుగా రాస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. హీఈస్ గివింగ్ ఎన్ ఎంఫసిస్. ఈ ఒక్కటే పాయింట్ ను పౌలు ఈ సంఘానికి రాస్తూ 3వసారి రాస్తున్నాడు. చూడండి 14వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో, అంటే ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? విశ్వాసులకు రాస్తున్నాడు. మీరు అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి, ఎందుకంటే విశ్వాసులతో రాస్తున్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అంటే విశ్వాసివి అయితే దేవుని దృష్టిలో నువ్వు నీతివి, అవునా? దేవుని దృష్టిలో నువ్వు నీతివి కాబట్టి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏం పొత్తుంది? అవునా? ఈయన ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అయితే నువ్వు యు ఆర్ అ బిలీవర్ అండ్ యు ఆర్ కాల్డ్ గాడ్స్ రైచియస్, దేవుని యొక్క నీతివి. ఆమేన్. ఆమేన్. అయితే ఈ లోకాన్ని ఏమంటున్నాడంటే దుర్నీతి అంట. దే ఆర్ అన్రైచియస్నెస్. లోకాన్ని ఏమంటున్నాడంటే అన్రైచియస్ అంటున్నాడు. మనల్ని ఇంకొక మాట ఏమంటున్నాడంటే వెలుగు అంటున్నాడు. వెలుగుకు చీకటితో ఏం సంబంధం ఉంది? చర్చ్ను, సంఘాన్ని ఆయన ఏమంటున్నాడంటే వెలుగు అంటున్నాడు, మనల్ని వెలుగు అంటున్నాడు. అండ్ ఈ లోకాన్ని ఏమంటున్నాడంటే చీకటి అంటున్నాడు. 15వ వచనంకి రమ్మా. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? మనల్ని అందరిని ఏమంటున్నాడంటే మనమంతా క్రీస్తు అంటున్నాడు. అవునా? అదే కదా మనం చూసింది. నీతికి దుర్నీతితో ఏం సంబంధం? వెలుగుకు చీకటితో ఏం సంబంధం? 3వదిగా ఏమంటున్నాడు? క్రీస్తుకు బెలియాలతో, అంటే దయ్యంతో ఏం సంబంధం? క్రీస్తుకు. మనల్ని ఏమంటున్నాడంటే క్రీస్తు అంటున్నాడు, నన్ను ఏమంటున్నాడంటే క్రీస్తు అంటున్నాడు. ఏం బ్రదర్ మీరు నేను క్రీస్తు అని ఎట్లా అంటారు బ్రదర్? క్రీస్తు అని దేవుడు కరెక్ట్ గానే చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, యేసు క్రీస్తు అని బైబిల్లో రాయబడితే యేసు క్రీస్తు వ్యక్తి, క్రీస్తు అనే పదం రాయబడితే యేసయ్య యొక్క శరీరం, అంటే సంఘం అంతా. ఆమేన్. సంఘంలో నేను ఎక్కడన్నా ఒక మూలకు ఒక వేలు అనుకుందాం, కాలి బొటన వేలో ఏ చిట్కనేలో అనుకుందాం. దేవుని యొక్క సంఘంలో చిట్కనేలు. ఆ చిట్కనేలు పేరేమవుతుంది? ఏం పేరైతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫేస్ చూసి మనుషులు చెప్పే పేరేంటి? సునీల్. ఈ వేలుకి ఏం పేరు ఉంటుంది? ఈ కాలుకి ఏం పేరు ఉంటుంది? అంతేనా? అంటే సంఘానికి శిరస్సు యేసయ్య అయినప్పుడు, క్రీస్తు శిరస్సు అయినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి సంఘమంతటికి ఏం పేరు ఉంటుంది? క్రీస్తు. అవునా? క్రీస్తు. మనందరినీ కూడా దేవుడు పిలుస్తున్న పేరు ఏంటంటే క్రీస్తు. ఆమేన్. ఆమేన్. అంటే మన ముఖానికి ఒక పేరు, మన వేలుకు ఒక పేరు ఉండదు. పేరు షకైనా, వేలుకుండే పేరు ప్రియాంక కాదు. అర్థమైందా? ముఖానికి ఏ పేరు ఉంటుందో వేలుకి అదే పేరు ఉంటుంది, కాలుకి అదే పేరు ఉంటుంది, గోర్లకు కూడా అదే పేరు ఉంటుంది. అవునా? ఆమేన్. వి షుడ్ అండర్స్టాండ్ దట్. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసితో ఏమి సంబంధం? అందుకే మనల్ని క్రీస్తు అంటున్నాడు. బాగా గమనించండి, మనల్ని క్రీస్తు అంటున్నాడు. మనం దేవుని యొక్క శరీరము అంటున్నాడు. కాబట్టి దిస్ ఈస్ అ వండర్ఫుల్ రీజన్ వై వీ షుడెంట్ బికమ్ సిక్.
మనం అనారోగ్యంలో ఉండకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే. నువ్వు క్రీస్తువై ఉండి, నువ్వు దేవుని శరీరమై ఉండి అనారోగ్యంలో జీవించడానికి వీలు లేదు. ఎందుకంటే అనారోగ్యం వచ్చేది నాశనం చేయడానికి వస్తుంది. అనారోగ్యం వచ్చేది నాశనం చేయడానికి. ఎవరైనా అనారోగ్యం తెచ్చుకొని బాగా సంతోషంగా ఉన్న వాళ్ళని చూసారా? హై ఫీవర్ ఉన్నాడు ఎవరన్నా బాగా సంతోషంగా ఉన్నాడా? చూస్తున్నారా ఎవరన్నా? డెంగీ వచ్చింది అనేసరికి ఒక డాక్టర్ ఇట్లా పడిపోయిండు, 2 వారాలు అట్లా పడిపోయిండు మనిషి. ఇంకొక మేడం చనిపోయింది. తెలిసిన రోగం అనేది ఒక మనిషిలోకి వచ్చింది అంటే వాడిని నాశనం చేయడానికే వస్తుంది. నువ్వు దాన్ని ఎంత ఎంటర్టైన్ చేస్తావో, ఈ రోగం ఇంకా రాని కొందరు అంటారు, దేవుడే పెట్టిండండి నాకు ఈ రోగము, దేవుడే నాకు నేర్పించడానికి పెట్టిండు. వాళ్ళు నేర్చుకునేంత దాకా రోగం పోదు. వాళ్ళు నేర్చుకోరు, ఆ రోగం పోదు. ఎందుకంటే దేవుడు పెట్టలేదు కాబట్టి. సైతాన్ పెట్టినప్పుడు దేవుని పేరు చెప్పి ఉంది, దేవుడు పెట్టిండు ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటకు దేవుడు కూడా ఏమి చేయలేడు. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుని యొక్క శరీరము ఇట్ ఈస్ ఇన్కరప్టబుల్. దేవుని యొక్క శరీరము ఒకవేళ దేవుడు రోగాలు పెట్టేటోడైతే పాత నిబంధనలో కూడా మీ నుంచి రోగాలు తీసేస్తానంటాడు దేవుడు. ఆమేన్. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. నిర్గమ 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. ఆమేన్. నువ్వు దేవుని సేవిస్తున్న వ్యక్తివైతే నీ దగ్గర రోగం ఉండటానికి వీలే. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నన్ను సేవిస్తే నీలో ఒకవేళ రోగం ఉంటే కూడా నేను దాన్ని తీసేస్తాను. ఆమేన్. మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు అనుకోండి, పని మనిషికి రోగం ఉంటే ఇంకా రోగం బాగాని అంటామా? లేకపోతే ఏమైనా మందులు ఇస్తామా? మందులు ఇస్తాం. ఎందుకు? రోగం అనేది మంచిది కాదని మనకు తెలుసు. అటువంటి దేవుడికి ఎంత తెలుసు? మనకిచ్చిన జ్ఞానం ఆయన ఇచ్చిందే. ఆమేన్, ఆమేన్. అందుకే ఏ రోగం వచ్చినా కూడా దానికి మనం ఎక్కువగా దాన్ని మనం ఎంటర్టైన్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఆ రోగము మరణం వరకు తీసుకుపోతుంది. సింపుల్ గా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సింపుల్ జ్వరాలకు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ రియాక్ట్. అందుకే రోగం అనేది సైతాన్ నుంచి వస్తుంది, ఇది నాకు సంబంధం లేదు, ఇది నాలో ఉండటానికి వీలేదు అనేటువంటి థింకింగ్ మీలో ఉన్నప్పుడు ఏమీ కాదు. ఆమేన్. అట్లా కాకుండా ఇంకో రకంగా మాట్లాడి దేవుడే పెట్టిండు అనుకుంటే అది ఎంతవరకైనా పోతుంది. ఆమేన్. అందుకే ఫిజికల్ డెత్ అనేది కూడా రోగం నుంచి డెత్ వస్తుంది. చాలా మంది సేవకులు కూడా, దేవుని సేవకులు కూడా తెలియకుండా రోగాలను ఎంటర్టైన్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని సేవ చేస్తున్న వాళ్ళే మంచిగా చేస్తున్నారు, కానీ ఈ పాయింట్ తెలియకుండా దేవుడే పెట్టిండండి అని చెప్పి అటువంటి నమ్మకాలతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు మీరు గమనించినట్లయితే వాక్యంలో మనకు చెప్పే మాట ఏంటంటే ఫిజికల్ డెత్, శారీరక మరణం కూడా మనకు శత్రువే. అవునా? ఫిజికల్ డెత్ కూడా మనకు శత్రువే. 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయము 26వ వచనం. దట్ ఈస్ ది లాస్ట్ డెత్, లాస్ట్ ఎనిమి, మనకుండే చిట్ట చివరి ఎనిమి. ఆ యొక్క శత్రువును కూడా దేవుడు మన పాదాల కింద పెడతానంటున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనం. కడపట నశింపజేయబడును. ఆ శత్రువు ఎవరంట? మరణం. ఫిజికల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. 27వ వచనం చూడండి. సమస్తమును క్రీస్తు పాదముల కింద. ఎవరి పాదముల కింద? క్రీస్తు అంటే ఎవరు? మనం అంటే మన పాదాల కింద లోపరిచించిన. ఈ పాయింట్ అర్థమైతే యు విల్ రెయిన్ ఇన్ లైఫ్. ఆమేన్. దేవుడు సమస్తమును మన పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. ఆమేన్. 28వ వచనం చూడండి. మరియు ఆమేన్. ఇది ఏమని చెప్తున్నారంటే మనందరం కూడా తండ్రి అయిన దేవునికి ఒక రోజున సమస్తము లోబడతాం. యేసు ప్రభు మనందరం కూడా కలిసి దేవుడు మనందరిలో కూడా దేవుడిగా ఉండి సమస్తము తానేండులాగున మనందరం కూడా లోబడతాం. ఈ చాప్టర్ అంతా చదివినా కూడా మనకు బ్లెస్సింగే. బట్ 51వ వచనానికి వెళ్ళండి, అది మిగతాది ఇంట్లో చదవండి. 51వ వచనం చదవండి. 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఒక మిస్టరీ అబౌట్ ఫిజికల్ డెత్.
ఈ శారీరక మరణం గురించి చెప్తున్నాడు. మిస్టరీ ఏమంటా మిస్టరీ? మనమందరము నిద్రించం, అందరం చచ్చిపోవాలని రూల్ లేదంట. అందరం నిద్రించాల్సిన అవసరం లేదు, అందరం చనిపోవాల్సిన అవసరం లేదు. ఆనోకని ఆయన ఏం చేసిండు? దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరం నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాం. ఇప్పుడు యేసుప్రభు వచ్చిండు, ఈ క్షణంలో యేసుప్రభు వచ్చిండంటే మనమందరం కూడా మార్పును పొందుతాం. ఆమేన్. నా కారు అక్కడే ఉండిపోతుంది, ఇండ్లు తాళమేసే ఉంటుంది, మనమందరం కూడా వెళ్ళిపోతాం. ఆమేన్. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరూ అనుకుంటుంటారు, వీళ్ళంతా ఎక్కడికి పోయినారు? అందుకే ఈ అంత్యక్రీస్తు వచ్చేది ఇక్కడే. ఏం జరుగుతుందంటే వీళ్ళందరినీ కూడా వేరే గ్రహాంతర వాసులు వచ్చి ఎత్తుకపోయినారు మన వాళ్ళను. ఇప్పుడు ఆధార్ కార్డు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇండియా లెవెల్లో జరుగుతుంది ఇదంతా. అట్లా ప్రతి దేశంలో కూడా ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అన్నీ కూడా క్రోడీకరించి ఒక్క న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది తయారవుతుంది. ప్రపంచానంతా కూడా ఒకరే పరిపాలించాలి. ఇంతకు ముందు ఒక దేశం వస్తువులు ఇంకో దేశంలో ఉండేవి కాదు. ఇప్పుడు ఏ దేశ వస్తువులైనా ఎక్కడైనా ఉంటున్నాయి. గ్లోబలైజేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు ఉండొచ్చు ఇక్కడ, కానీ ఈ లోకాన్నంతటినీ పరిపాలించడానికి ఒకడు ఉంటాడు. మళ్ళీ అది రానున్న కాలంలో జరుగుతుంది. ఆమేన్. ఆ న్యూ వరల్డ్ ఆర్డర్ ఎప్పుడైపోతే అయిపోతుందో అంతం వచ్చేసినట్టే. దట్ ఇస్ ది ఓన్లీ వన్ సైన్ విచ్ ఇస్ పెండింగ్. ఆమేన్. యేసు ప్రభు చెప్పిన అన్ని సూచనలు జరిగాయి, అదొక్కటి పెండింగ్ ఉంది. అదైపోతే ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఇట్లా వెళ్ళిపోతుంది. ఆమేన్. ఆమేన్. మనందరం వెళ్ళిపోతాం. మీరు అనుకోవచ్చు, మా ఇంటికి రెంట్ కట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఇచ్చేది ఉంది, ఇంట్లో రెంట్ లేదు, ఎంట్ లేదు, వెళ్ళిపోతాం, మనం అందరం వెళ్ళిపోతాం. ఆమేన్. అందుకే ఎక్కువ మనము ఈ భూమితో కానీ నాకు ఆడ భూమి ఉంది అనేది కానీ ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. దేవుడు ఇస్తాడు, అనుభవించాలి, వెళ్ళిపోతుండాలి. ఎందుకంటే పోయేప్పుడు ఏం తీసుకుపోం. ఆమేన్. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆత్మను గురించి కానీ దీని గురించి కాదు అక్కడ చెప్తున్నది, ఫిజికల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. 52వ వచనం చూడండి. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఇమ్మార్టలైజ్ అయిపోతారంట వాళ్ళు. ఆమేన్. మనము మార్పు పొందుదాము. ఎవరి గురించి చెప్తున్నాడు? శరీరం గురించి చెప్తున్నాడు. 53 క్షయమైన ఈ శరీరం అంటే క్షయమైనది అంటే దిస్ బాడీ ఈజ్ ప్రోన్ ఫర్ డిసీజెస్, దిస్ బాడీ ఈజ్ ప్రోన్ ఫర్ సిక్నెస్, దిస్ బాడీ ఈజ్ ప్రోన్ ఫర్ డిస్ట్రక్షన్. ఏదో ఒక రోజు కులిపో, 2 రోజులు స్నానం చేయకుంటే ఏమవుతుంది? కప్పు కొడుతుంది. దిస్ బాడీ ఈజ్ ప్రోన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అయితే కూడా ఏమని చెప్తున్నాడంటే మనం ఈ బాడీకి కస్టోడియన్ కాబట్టి, బాగా ఆలోచించండి, మనం ఈ బాడీ దేవుడు మనకిచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు కాబట్టి మనం కేర్ తీసుకోవాలి ఈ బాడీని. ఆమేన్. ఈ బాడీని నేను బాగా కనిపించాలనే దాని గురించి కాదు మనం కేర్ తీసుకోవాల్సింది. ఈ బాడీ దేవుని ఆలయం కాబట్టి దేవుని ఆలయాన్ని ఎంత నీట్ గా పెట్టగలమో అంత నీట్ గా పెట్టడానికి మనము ప్రయత్నం చేస్తుండాలి. ఆమేన్. క్షయమైన ఈ శరీరం, క్షయమైంది అంటే విచ్ ఈస్ ప్రోన్ ఫర్ డిస్ట్రక్షన్, నాశనం అయ్యేదానికి అవకాశం ఉన్నటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఒక్కసారి యేసుప్రభు వస్తూనే ఏమవుతుందంట? దిస్ బాడీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈ శరీరం అంతా కూడా యేసు ప్రభు లాగా మారిపోతుంది. యేసయ్యకు ఎటువంటి శరీరం ఉందో అటువంటి శరీరం లాగా మన శరీరం మారిపోతుంది. యేసయ్యకున్న శరీరం ఏంటంటే రక్తం లేదు, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటంటే, వేలు పెట్టి చూడండి, దయ్యంకి ఎక్కడన్నా ఎముకలు ఉంటాయా, దయ్యంకి ఎక్కడన్నా మాంసం ఉంటుందా అంటాడు. ఎముకలు ఉన్నాయి, మాంసం ఉన్నాయి, కానీ మూసిన తలుపులోంచి కూడా వచ్చేస్తున్నాడు. అవునా? శిష్యులంతా భయపడి తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ భయపడుకుంటుంటారు. వాళ్ళ మధ్యలో వచ్చి పీస్ అంటాడు. ఆమేన్. తలుపులు మూసే ఉన్నాయి, కిటికీలు మూసే ఉన్నాయి, ఎట్లా వచ్చిండు? వచ్చేసిండు. దట్ ఈస్ గ్లోరియస్ బాడీ. ఈ మన శరీరం కూడా అట్లా తయారవుతుంది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మృత్యమైన ఈ శరీరము అమృత్యతను ధరించుకొనవలసి ఉన్నది. మార్టల్ బికమ్స్ ఇమ్మార్టల్. యేసుప్రభు వస్తూనే ఆ కడబూర స్వరం వినిపిస్తూనే, ఆ ట్రంపెట్ సౌండ్ వస్తూనే మనమందరం కూడా మారిపోతాం. మనందరి ఫేసెస్ ఇప్పుడున్న ఫేసెస్ ఉండవు. ఇంకప్పుడు యేసుప్రభుకి ఎటువంటి ముఖం ఉంటుందో అటువంటి ముఖమే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ఆమేన్. 54వ వచనం చూడండి. విజయమందు మరణము మృంగివేయబడెను. హల్లెలూయా. విజయమందు ఎవరికి విజయం? అది మన విజయం.
ఆమేన్. యేసుప్రభు వచ్చినప్పుడు అది మన విజయం. ఆ విజయంలో మరణం అనేది మిరింగివేయబడింది, మరణం అనేది లేదు. ఆమేన్. 55 ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. బాగా కదా, ఒక నిమిషం. మరణపు ముళ్ళు, ముళ్ళు అంటే ఏమర్థము? సోర్స్. మరణానికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పాపం. అంటే నువ్వు పాపం చేసినావంటే మరణము పొందుతారు. లోకమంతా కూడా అంతే కదా జరిగేది. పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే నువ్వు పాపం చేస్తే మరణం వస్తుంది, యేసుప్రభుని అంగీకరిస్తే మరణం అనేది లేదు. అవునా? బాగా గమనించండి. మరణపు ముళ్ళు పాపం. అంటే నువ్వు పాపం చేస్తేనే నీకు మరణం వస్తుంది. నెక్స్ట్, పాపమునకున్న బలం ఏంటంట? ధర్మశాస్త్రం. అంటే ఏమర్థము? ధర్మశాస్త్రము ముందు పాపంకు బలం లేదు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఎక్కువ అయిపోయింది? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నా, వాళ్ళ దగ్గర చాలా బంగారం ఉండింది, ఇశ్రాయేలీయుల దగ్గర చాలా బంగారం ఉండింది, కానీ వాళ్ళకు విగ్రహం తయారు చేసుకోవాలన్న ఒక ఆలోచన లేదు వాళ్ళకు. కానీ ఏ రోజైతే దేవుడు వాళ్లకు ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టిండో, అక్కడ సీనాయి పర్వతం మీద దేవుడు ఏదైతే ఇవ్వడం మొదలుపెట్టిండో, అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనమందరం కూడా కలిసి ఒక బంగారు దూడను తయారు చేసుకుందాం. ఏదైతే దేవుడు బంగారు వాళ్ళకు ఇప్పించిండో, ఐగుప్తుల నుంచి తెచ్చుకున్నారో, ఆ బంగారం అంతా కరగబెట్టి అక్కడనే ఒక బంగారు దూడని చేసుకొని అక్కడే వాళ్ళు దాన్ని పూజలు చేస్తూ, నాట్యం ఆడుతూ, దానికి విందులు చేసుకుంటూ, దాని దగ్గర బలులు అర్పించుకుంటూ ఉండినారు. అదే రోజున ధర్మశాస్త్రం ఇవ్వబడిన అదే రోజున 3000 మంది అక్కడికక్కడే మరణించినారు. ఆమేన్. ధర్మశాస్త్రం వచ్చిన అదే రోజున 3000 మంది చనిపోయినారు. అదే రోజున పెంతెకోస్తు అనే దినం వచ్చేసింది. దిస్ ఈజ్ ఫస్ట్ పెంతెకోస్తు. పెంతెకోస్తు అనే దినము కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు పెంతెకోస్తు అనే దినం సంపూర్ణమైనప్పుడు ఏమైందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడినప్పుడు ఏమైందంటే, పేతురు లేచి ధైర్యముగా అందరికీ సువార్తను బోధించిండు. ఏ పేతురు అయితే బొంకిండో, యేసు ప్రభు నాకు తెలియదు, ఈ యేసయ్య ఎవరో నాకు తెలియదు, ఇంకా శాపాలు పెట్టిండు, ఈ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, సార్ పనికి మాట్లాడు, అది ఎట్లాంటి మాటలో మాట్లాడిండు. కానీ అదే పేతురు, ఆ మనుషులు కూడా ఉండిండొచ్చు, ఎవరి ముందైతే పేతురు బొంకిండో అదే మనుషుల ముందు నిలబడి చెప్పిన మాట అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసయ్యనే దేవుడు క్రీస్తుగా నియమించిండు అని చెప్తాడు. ఆమేన్. ఆ రోజు వాళ్ళ గుండెల్లో ఒక గుచ్చుకుందట వాళ్ళకు, పేతురు మాట్లాడిన మాటలకు. అయ్యా మేమేం చేయాలా అంటే, నమ్మి బాప్తిస్మం పొందండి అన్నారు. ఆ రోజే నమ్మి అదే రోజున 3000 మంది బాప్తిస్మం పొందినారు. ఆమేన్. 3000 మంది. మొదటిసారి 3000 మంది చనిపోయినారు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు. ఇక్కడ 3000 మంది యేసుప్రభువుని అంగీకరించినారు. ఆమేన్. అందుకే దేవుని వాక్యం 2 కొరింథీయులు 3:6 ఏమని చెప్తుందంటే, ది లెటర్ కిల్స్ బట్ ది స్పిరిట్ గివ్స్ లైఫ్. ఆమేన్. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మరణం వచ్చేసింది. నిజానికి ధర్మశాస్త్రము ఉన్నంత వరకు, ధర్మశాస్త్రం రాకముందు మరణం ఏలింది అని చెప్తాడు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినది ఎందుకోసము అంటే, ధర్మశాస్త్రంలో అన్ని మనిషి పూరించినట్లయితే, ధర్మశాస్త్రం అంతా కంప్లీట్ చేసినట్లయితే, ఏ వ్యక్తి అయినా దాని ప్రకారంగా జీవించినట్లయితే మరణం అనేది వారి మీద పని చేయదు. అలా ఉండిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య. కానీ మిగతా లోకమంతా ఏమైందంటే, ఆ ధర్మశాస్త్రం వచ్చేసరికి ఇంకా పాపం చేయాలన్న స్వభావము ఎక్కువైపోయింది. అందుకే ఈ మాట ఏమంటుందంటే, మరణము ముళ్ళు పాపం, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది లేదు. ఎందుకు అంటే, నేను ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రోడ్డు మీద 1 వే అని రాయలేదనుకోండి, ఎవరైనా ఎట్లయినా పోతుంటారు. 1 వే అని ఒక బోర్డు పెట్టేసి అక్కడ పోలీసు నిలబడుకున్నాడు అనుకోండి, ఎవరైనా ఆ దారిలో పోతుంటే వాడిని ఆపుతాడు, ఫైన్ కట్టు అంటాడు. ఎందుకు సార్, బోర్డు చూడలేదా? అవన్నీ ఇన్స్టెంట్ రూల్స్. అప్పుడప్పుడే బోర్డు పెట్టేస్తారు, అప్పుడప్పుడే ఇది 1 వే అనేస్తారు, అంతే కదా. ఆ 1 వేని పెట్టినప్పుడు వాడు దాన్ని వైలేట్ చేసినప్పుడు ఏమవుతుంది? పాపం. నువ్వు పోకూడదు, నువ్వు పోయినావు, అది పాపం. అదొక ధర్మశాస్త్రం. నువ్వు ఇట్లా పోకూడదు, నువ్వు నరహత్య చేయొద్దు, మీకు ఆలోచన చేయాలా? ఆమేన్. అయినను 57వ వచనం, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఇంపార్టెంట్ వర్స్, అందరూ నేర్చుకోండి. థ్యాంక్స్ బీ టు గాడ్ హూ గివెత్ us విక్టరీ.
మనకు దేవుడు జయాన్ని ఇస్తున్న దేవుడు అంట. ఆమేన్. ప్రతి ప్రదేశంలో దేవుడు మనల్ని విజయంతో నింపే దేవుడు. ఎందుకంటే మరణానికి కూడా మన మీద ఎటువంటి హక్కు లేదు. ఒక బిలీవర్ కు మరణం అనేది ఒక ఎండ్ కాదు. ఆమేన్. ఒక బిలీవర్ కు పాత నిబంధనలు మనం గమనించినట్లయితే యాకోబు అనే అతను భక్తుడు, దేవుణ్ణి విశ్వాసంతో సేవించినటువంటి భక్తుడు. ఆయన టైం వచ్చింది అని తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే అందరిని పిలుస్తాడు, అందరి పిల్లల్ని పిలుస్తాడు, పిల్లల్ని పిలుస్తాడు. పిలిచి బెడ్ మీద పడుకుంటాడు. పడుకోక ముందు అందరిని ఆశీర్వదిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం పలికేస్తాడు. 12 గోత్రాలకు 12 ఆశీర్వాదాలు. యోసేపు 2 కొడుకులు ఇఫ్రాయిం మనష్యాలను కూడా ఆశీర్వదించి తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మంచిగా 2 కాళ్ళు పైకి పెట్టుకొని సర్దుకొని పడుకొని హీ గేవ్ అప్ హిస్ గోస్ట్. పాత నిబంధనలోనే మరణం అనేది ఆయన శాసించలే. ఆయనకు తెలుస్తుంది నేను ఎప్పుడు చనిపోతున్నాను ఏమనేది తెలిసి, బికాస్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో నడుస్తున్న వ్యక్తి. ఆమెన్. సడన్ గా హార్ట్ అటాకులు రావు. ఆమెన్. నువ్వు దేవునితో విశ్వాసంలో నడిచే వ్యక్తి అయితే సడన్ గా నీకు ఏదో అపాయం రావడానికి వీల్లేదు. రోగంతో ఎవరు చనిపోము. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే లివ్ లాంగ్, ఫినిష్ స్ట్రాంగ్. లాంగ్ లైఫ్ తో బ్రతకాలి. బ్రతికినంత కాలం ఆరోగ్యంతో బ్రతకాల, బ్రతికినంత కాలము బలంతో బ్రతకాల, బ్రతికినంత కాలం మనము దేవుని కోసం బ్రతకాల. ఆమేన్. రోగంతో చచ్చిపోకూడదు, ఏదో కష్టం వచ్చి చచ్చిపోకూడదు. మనం చనిపోయే టైం కూడా మనకు తెలుస్తుంది. దేవుడు చెప్తాడు. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ప్రభా నాకు 120 years కూడా సరిపోవట్లేదు ప్రభా, ఇంకా నేను పని చేయాలనుకుంటున్నా, ఓకే టేక్ ఇట్ అంటాడు దేవుడు. ఆమేన్. యూ కెన్ బి ఫుల్ ఆఫ్ లైఫ్. నీకెన్ని ఇయర్స్ బ్రతకాలనుకుంటావు అన్ని ఇయర్స్ బ్రతకొచ్చు. ప్రభా నాకు బలం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నేను ఇంకా బ్రతకాలి, నీ సేవ చేయాలి, చెయ్యి అంటాడు దేవుడు. ఆమేన్. అండ్ యు నో వెన్ యూ వాంట్ టు లీవ్. ఒక క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన కృప అది. చాలా మంది తెలియకుండా ఏమైంది బ్రదర్, రాత్రి పాస్టర్ చనిపోయినారండి, రాత్రి పాస్టర్ తాగి పడుకొని చచ్చిపోయాడు. చాలా మంది పాస్టర్ తాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనందరినీ కూడా దేవుడు తనలాగా మార్చుకోబోతున్నాడు. ఆమేన్. మరణానికి మన మీద ఎటువంటి అధికారము లేదు. ఆమేన్. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. నేను పడుకున్నప్పుడే యేసు ప్రభు వచ్చినా కూడా ఆ నిద్రలో ఆయనతో పాటు నేను వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:13 4:13. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏమని చెప్తున్నారంటే ఐ డోంట్ వాంట్ యూ బ్రదర్ అండ్ టు బి ఇగ్నోరెంట్. మీకు ఏం తెలియకుండా నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. మనం అన్ని తెలుసుకోవాలని దేవునికి ఇష్టం. ఆమేన్. ఏమని చెప్తున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23-24 చదవండి. విల్ కమ్ బ్యాక్ టు దట్ పోర్షన్. పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23-24. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. నేను వెడలిపోయి అంటే ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి నేను క్రీస్తుతో కూడా ఉండడము నాకు ఇష్టము అంటున్నాడు. అది నాకు మరీ మేలు, అది నాకు మేలు అనటంలా. ఏమంటున్నాడు? మరీ మేలు, చాలా మేలు నాకు. ఎందుకు? యేసు ప్రభుతో అంటే చాలా సంతోషం ఉంటుంది అనేది ఈ భక్తుడు చెప్తున్న మాట. అయినను నేను శరీరమందు నిలిచినుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. అంటే ఏమర్థం అంటే పౌలు అంటున్నాడు, నేను యేసు ప్రభు దగ్గరికి పోవడం నాకైతే చాలా మేలు, కానీ నేను ఈ శరీరంలో ఉన్నట్లయితే మీకు ఎంతో కొంత నేను దేవుని గురించి బోధిస్తాను, ఎంతో కొంత నా నుంచి పరిశుద్ధాత్మ దేవుని మీకు విడుదల చేస్తుంటాను, దేవుని శక్తిని మీకు విడుదల చేస్తుంటాను. ఐ డూ సంథింగ్. అవునా? పౌలు చెప్తున్న మాట ఏంటంటే నేను ఇక్కడ ఉండడం మీకు మేలు అని చెప్తున్నాడు. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏదది? దేని గురించి చెప్తున్నాడు? మన ఇంట్లో కొత్తపేటలో ఉండే ఇంటి గురించా? దేని గురించి చెప్తున్నాడు? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శరీరం గురించి చెప్తున్నాడు. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు
నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము, తెలుసంట. ఆమేన్. ఏమబ్బా పరలోకంలో చనిపోయినాక పరలోకంలో ఉంటుందో లేదు. కొందరు అంటుంటారు, కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఏమంటారంటే చచ్చిపోయినాక ఆడపోతే 12 మందితో పెళ్లి జరుగుతుందంట కొన్ని కమ్యూనిటీస్ లో. మనం ఇక్కడ ఎవరన్నా చంపేస్తే పైన పోతే 12 మంది భార్యలు వస్తారంట. లేదు లేదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అటువంటివి లేవు. ఏమని చెప్తుంది దేవుని వాక్యము? ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టి పోతే మనకు పరలోకమందు నిత్యమైన ఒక నివాసము దేవుడు పెట్టినాడు. ఆమేన్. ఈ శరీరం గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మృత్యమైనది, ఇది ఏదో రోజు చనిపోయేది. అయినప్పటికీ కూడా ఉన్నంత కాలం దీన్ని మనం చక్కబెట్టుకోవాలి. రెండవది, ఒకవేళ మనం దీన్ని వదిలిపెట్టిపోయినా కూడా మనకు ఒక నివాసము దేవుడు, నిత్యమైన నివాసం పరలోకంలో మనకు పెట్టి ఉంటున్నాడు. 6వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాము. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అన్నది. అంటే విశ్వాసంతో నడుస్తున్నాం. ఈ లోకంలో మనము నాకేదో ఇప్పుడు బాగా ఆలోచించండి, పరలోకంలో నీ నివాసాన్ని చూస్తున్నామా మనం? ఏమన్నా దేవుడు ఏమన్నా నీకు ఫోటో చూపించిందా పరలోకంలో ఎట్లుంటది నాకు నివాసం? కొందరు రాస్తుంటారు, బొమ్మలు వేస్తుంటారు, గోల్డెన్ కలర్ లో వేస్తుంటారు, అవి ఇవి అన్ని వేస్తుంటారు. ఎప్పుడైనా చూస్తున్నారా? ఎవరైనా పరలోకంలో ఎట్లుంది ఏమో చూస్తున్నారా? చూసిండరు. నేనైతే చూడలేదు. బట్ నేను ఈ మాట నమ్ముతున్నా, విశ్వాసంతో నమ్ముతున్నా. నేను దేవుడు నాకు చూపిస్తే నేను నమ్మటంలా. ఆమేన్. వెలిచూపు వల్ల నేను చూసిన దాన్ని బట్టి నమ్మటం లేదు, విశ్వాసం ద్వారా నేనే నడుస్తున్నాను. ఆమేన్. 7వ వచనం. గనుక ఆమేన్. ప్రతి క్రైస్తవుడికి, నిజంగా దేవుని ప్రేమించేటువంటి క్రైస్తవుడికి హృదయంలో ఏం ఆశ ఉంటుందంటే, నేను ఎప్పుడెప్పుడు నా దేవుని దగ్గర నా దేవుని చూడాలి, నా దేవుని నేను ఎప్పుడు చూస్తాను అనే ఆశ ఉంటుంది. అట్లని చెప్పి ఇక్కడ పని, దేవుడు మన కోసం పెట్టిన పనిని వదిలిపెట్టి పారిపోవడం కాదు. దేవుడు మన కోసము ఈ భూమిలో మన కోసం ఏం పని పెట్టిండో ఆ పనిని సంపూర్ణంగా మనము ఫుల్ఫిల్ చేయాలి. ఆమేన్. అందుకే ఈయన ఏమని చెప్తారంటే, శరీరము చనిపోతుంది కానీ ఆత్మ కానీ ప్రాణం కానీ చనిపోవు, శరీరం మృతమైంది అని చెప్తున్నాడు. ఇప్పుడు 1వ తెస్సలోనికైలకు రండి ఒకసారి. 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదవండి. ఇంతకుముందు చదివాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఎందుకు దుఃఖపడతారంట? కొందరు ఏం చేస్తారంటే ఆ శవాన్ని పట్టుకుంటారు, చచ్చిపోయింటాడు. వీళ్ళ కుటుంబం అంతా ఏం చేస్తారంటే పట్టుకొని, మమ్మల్ని వదిలిపెట్టిపోయినావా, ఒరే మమ్మల్ని. విన్నారా అట్లాంటివి? విన్నారా? వదిలిపెట్టిపోయినా ఆయన లేడు అక్కడ, ఆయన లేడు. కానీ శరీరాన్ని పట్టుకొని లెయ్యి డాడీ మాట్లాడు డాడీ నాతో. కొందరు చేస్తుంటారు, కొందరు ఒక్కొక్కరు వాళ్ళ భావాలను వ్యక్తీకరిస్తుంటారు. అది భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. కానీ నిజానికి ఆ వ్యక్తి అక్కడ లేడు. నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసి అయి వాడు చనిపోతే నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి విశ్వాసిగా ఉండి మరణిస్తే నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. అందుకే ఏమంటారు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఇతరులు అంటే ఎవరైతే విశ్వాసులు కారో వాళ్ళకు నిరీక్షణ ఉండదు. నువ్వు యేసు ప్రభువులో ఉన్న వ్యక్తివైతే నీకు నిరీక్షణ ఉంటుంది. ఆమేన్. దేవుడు ఉన్నాడనే నిరీక్షణ నీకుంటుంది. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి, చనిపోయిన వారిని గురించి. బిలీవర్ నెవర్ డైస్, బిలీవర్ స్లీప్స్. ఒక బిలీవర్ హీ స్లీప్స్, అన్బిలీవర్ డైస్. అందుకే బైబిల్ ఎక్కడైనా చూడండి నిద్రించుట అంటారు, మరణించుట అని రాయరు. ఎందుకంటే మరణం అనేది ఒక బిలీవర్కు లేదు, మరణం అనేది లేదు. నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు మృతి చెంది తిరిగి లేచిండని? ఎంతమంది నమ్ముతున్నారు? వండర్ఫుల్. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసులో నిద్రించిన వారు అంటే ఏమర్థము?
యేసుక్రీస్తును అంగీకరించిన వారు లాస్ట్ మినిట్ చచ్చిపోయే ముందు కూడా యేసు ప్రభువును అంగీకరించి ఉండొచ్చు ఎవరైనా. ఆమేన్. మనకు తెలియదు, ఒకవేళ ఇంకొకడు ఎవడైనా యేసు ప్రభువును అంగీకరించినారని చెప్పుకుంటూ వాడు అబద్ధమాడి కూడా చచ్చిపోయి ఉండొచ్చు, నిజంగా యేసు ప్రభువును అంగీకరించకుండా, ఫర్ హిస్ ఓన్ రీజన్స్. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యేసయ్య, చనిపోయిన యేసయ్య ఏ విధంగా తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారో అదే యేసయ్యతో పాటు యేసుక్రీస్తులో ఎవరైతే చనిపోయి ఉంటారో, అంటే యేసుక్రీస్తును అంగీకరించి మరణించినటువంటి వాళ్ళను యేసయ్య తను వచ్చేప్పుడు వాళ్ళతో పాటు వస్తాడంట. ఆమేన్. అదే కదా రాసింది. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడంటే దేవుడు వస్తాడు. తర్వాత ఇది ప్రభు మాట అంట. ఆమేన్. యేసు ప్రభు చెప్పిన మాట. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా మనం ఆయన సన్నిధికి చేరము. ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడు. మనకంటే ముందు కొందరు చనిపోయినారు. నిన్న మన చనిపోయిన వాళ్ళు కూడా అందరు ఆ లిస్టులో ఉన్నారు. అందరూ చనిపోయి పాతి పెట్టబడినారు. యేసు ప్రభు తిరిగి వచ్చేప్పుడు బ్రతికున్న మనము ముందు పోయామంట ఆయన దగ్గరికి. బ్రతికున్న మనము ఆయన దగ్గరికి ముందుగా పోమంట. ముందుగా ఆయనను చేరం. ఎవరు చేరతారంట? ప్రభునందు నిద్రించిన వారు. చూడండి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాక వరకు సజీవులమై నిలిచి ఉండు మనము. పౌలు రాసిన కాలంలో కూడా పౌలు ఎదురు చూస్తున్నాడు యేసు ప్రభు కోసం. యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అన్నాడు. ఆమేన్. యేసు ప్రభు రాక అప్పుడే ఎదురు చూశారు వాళ్ళు భక్తులు. మనం ఇంకెంత ఎదురు చూడాలా? ఇప్పటికే లేట్ అయింది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. యేసు ప్రభు వచ్చేది ఎంత బ్యూటిఫుల్ గా వర్ణిస్తున్నాడంటే, ఆర్భాటం. యేసు ప్రభు ఒక్కడు రాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు క్రిస్మస్ పండుగ అందరు చేసుకుంటున్నారు. ఎట్లా వచ్చిండు యేసు ప్రభు? ఒక్కడే వచ్చిండు. కన్యామరియ గర్భంలో ఒక్కడు వచ్చిండు. కానీ ఈసారి వచ్చేప్పుడు ఒక్కడు రాడంట, ఆర్భాటంతో వస్తాడు. బికాస్ ఈజ్ ది కింగ్ ఆఫ్ కింగ్స్. ఒక రాజు వస్తే ఎట్లా వస్తుంది? రాజు వస్తే ఎట్లుంటుంది? మామూలుగా చిన్న ఈ ఎమ్మెల్యే ఎంపీలు మొన్న ఎవరో ఇవాంకా వచ్చిందంట, కాన్వాయ్ ఎంత పెద్దగా ఉంది. యేసు ప్రభు కాన్వాయ్ ఇంకెంత పెద్దగా ఉంటుందో. అవునా? ఒక ప్రెసిడెంట్ వాళ్ళ పిల్లల కాన్వాయ్లో ఎట్లుంటే, లోకమంతటికి, యూనివర్స్ అంతటికి ప్రెసిడెంట్ అయిన దేవుని యొక్క కాన్వాయ్ ఇంకా ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దంతోను, దూతల శబ్దం ఆ రోజు ఒక్కసారిగా మొత్తం దద్దర్లుతుందేమో సౌండ్. దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ఒక అడుగు వేసుకుంటూ వస్తాడు. టాటా ఎట్లా వస్తాడో ఎన్నో సినిమాలు చూసింటారు మన వాళ్ళు కదా. అంటే ఒక రాజులు దిగితే ఎట్లుంటుందో తెలియదు. బట్ ఈ రాజు విల్ బి వెరీ స్పెషల్. దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మొదట చనిపోయిన వాళ్ళు, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు, యేసుక్రీస్తు నందు మృతి చెందిన వాళ్ళు. అంటే అందరు చనిపోయిన వాళ్ళు కాదు. ఎవరు? రక్షింపబడి చనిపోయినటువంటి వాళ్ళు మొదట లేస్తారు. 17 ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు. ఆమేన్. అందుకే ఫ్లైట్ ఎక్కే ఎక్స్పీరియన్స్ అందరూ పొందాల. ఫ్లైట్లో మేఘాల మీద పోతుంటాం, మేఘాలంతా ఉంటాయి. దిస్ ఈజ్ వండర్ఫుల్. చూడండి, మొట్టమొదట మనుషులు చనిపోతారు, రకరకాలుగా చనిపోతారు. అందరికీ సమాధులు ఉండాలని రూల్ లేదు. అవునా? యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా వాళ్ళు ఏదో అడవిలో పోయి ఎక్కడో చనిపోయి ఉండొచ్చు కూడా. ఏదైనా మృగం తిని ఉండొచ్చు, వాళ్ళ విశ్వాసం సరిగలేక ఏదైనా జరిగి ఉండొచ్చు, చనిపోయి ఉంటారు. పీసులు చేసి తినేసి ఉంటుంది కూడా. అవునా? ఒక సింహంకి ఎవరైనా దొరికితే తినేసి ఉంటుంది కూడా, బాగా ఆలోచించండి. అయితే యేసుక్రీస్తు వచ్చే సమయంలో ఏమవుతుందంటే, ఆ మనిషి, చనిపోయిన మనిషి మృతదేహాలు ఎక్కడెక్కడ ఉంటాయో, నీళ్ళలో పడి చనిపోయి, నీళ్ళలో కూడా చేపలు పీకో తినిపోయి ఉండొచ్చు, ఇంకా ఎటువంటి పరిస్థితులు జరిగి ఉంటాయో అన్ని జరిగిపోయి ఉండొచ్చు. కానీ ముందుగా చనిపోయిన వాళ్ళు
పాతి పెట్టబడిన వాళ్ళు, లేకపోతే సముద్రంలో పడిన వాళ్ళు, లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నవాళ్ళు, బిలీవర్స్ అయ్యి వాళ్ళు చనిపోతే మొట్టమొదట వాళ్ళు లేస్తారంట. ఆమేన్. వాళ్ళ శరీరం కాకులు గద్దలు తిన్నాయి కదా, తిన్నప్పటికీ లేస్తారు. ఆమేన్. మన దేవుడు, అందుకే నేను ఒకసారి చెప్పాను, మ్యాటర్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ కదా. అది దేవుడుంది. ఇది వీళ్ళు తర్వాత కనుక్కున్నారు సైంటిస్టులు, కానీ దేవుడు ఒక్కొక్కటి మధ్యలో రిలీజ్ చేస్తుంటాడు. మనిషి అంతా అయిపోయింది పరిశోధన అనుకుంటే ఇంకొకటి వేస్తాడు దేవుడు. దేవుడు చాలా జ్ఞాని. ఈ ఈ యొక్క కార్ప్స్, డెడ్ బాడీస్ కు సంబంధించినటువంటి మ్యాటర్, అది ప్రోటీన్స్ కానీ ఇంకా ఏదైనా కానీ, అమినో యాసిడ్ లెవెల్, ఇంకా ఏ లెవెల్లో అది డిగ్రేడ్ అయిపోయి ఉంటుందో, ఆమేన్, అవన్నీ కూడా ఏ పులి తిని ఆ పులిలో కూడా డైజెస్ట్ అయిపోయి ఇంకేమై ఉంటుందో. బట్ యేసుప్రభు వచ్చే రోజున ఏమవుతుందంటే అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కలుస్తాయి. ఆమేన్. ఎవ్రీథింగ్ విల్ బి బ్రాట్ టుగెదర్ అండ్ దోస్ పీపుల్ విల్ ఫస్ట్ రైజ్. అప్పుడు నాలాంటి వాళ్ళు చూస్తుంటారు, ఆ సమాధుల నుంచి లేస్తున్నారు, కడబూర శబ్దం వినిపించింది. ఆమేన్. బూర శబ్దం వినిపించింది. అంత పెద్ద ఆర్భటంతో వస్తుంటే మనకు తెలియదా? ఎవరి కోసం వస్తున్నాడు? మన కోసం వస్తున్నాడు ఆర్భటంతో. సో నాలంటి వాడు ఏం చేస్తున్నాడు? అంత అబ్జర్వ్ చేస్తుంటాడు. ఓ ఎవరెవరు ఏం జరుగుతుంది, అందరు లేస్తున్నారా, వండర్ఫుల్ వండర్ఫుల్. అంత లోపల ఏమవుతుంది, సడన్ గా మనకు కూడా టేక్ ఆఫ్ అవుతుంది. మనం కూడా మెల్లగా మేఘాలు, అది చెప్తున్నాడు చూడండి, ఏకముగా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘాల మీద కొనిపోబడదు. మనం కూడా మెల్లగా టేక్ ఆఫ్. ఆయన భూమి మీదకి రాడు, దిగుతూ వస్తాడు. పరలోకం నుంచి దిగి మేఘాల మీద దిగుతుండగా మనం కూడా ఇట్లనే టేక్ ఆఫ్ వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఎవరిని చూస్తానంటే మా అబ్బాని చూస్తాను, మా డాడీని చూస్తాను. వాళ్ళందరూ లేస్తారు. ఆమేన్. కులిపోయింటాయి కదా బ్రదర్, బట్ లేదు బ్రదర్, ఇది దిస్ ఈజ్ అ గ్లోరియస్ బాడీ. ఇది దేవుని యొక్క మహిమ శరీరం. ఇది కులిపోయే శరీరం కాదు. ఇది యేసు ప్రభు వచ్చేప్పుడు ఆ మృతులు లేచే ఆ యొక్క శరీరాలన్నీ కూడా చాలా అద్భుతమైన శరీరాలు. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎటువంటి శరీరమో అటువంటి శరీరమే. సడన్ గా నేను కూడా అట్లే తయారైపోతాను, మహిమ శరీరం వస్తుంది. ఆమేన్, ఆమేన్. మనం అందరం కూడా మహిమ శరీరం తీసుకొని యేసు ప్రభుతో పాటు టేక్ ఆఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు లూకాసు వార్త 21వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తాడు. అంత్యకాలం గురించి చాలా విషయాలు చెప్తాడు యేసు ప్రభు. చూడండి 21వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 28వ వచనం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్. యేసు ప్రభు తిరిగి వచ్చే సమయంలో ఏమేమి జరుగుతాయనే విషయాలను గురించి చెప్తున్నాడు. ఓకే, కమ్ టు 28th 28వ వచనానికి రండి. ల్యూక్ 21 28వ వచనానికి రండి. ఇవి జరగను ఆరంభించినప్పుడు, అంటే ఏమంటే యుద్ధాలు, భూకంపాలు, అవన్నీ గురించి చెప్తుంటాడు. ఇవి జరగను ఆరంభించినప్పుడు మీరు భయపడి గుంతలు దోకొని దాక్కోండి అని చెప్పిండా. కొందరు క్రైస్తవులు ఏమంటారంటే, బ్రదర్ ఇంకా యుద్ధం వచ్చింది, థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందంట, ఈ నార్త్ కొరియా వాడు హైడ్రోజన్ బాంబు వేస్తారంట, రెడీ అయిపోయింది బ్రదర్. ఇంకా ఆ మాటలు ఏం బ్రదర్, ఏం మాటలు బ్రదర్? అవి భయంతో కూడిన మాటలు. ఆమేన్. యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే, ఇటువంటి మాటలు విన్నప్పుడు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకోండి. ఎందుకు తల ఎత్తుకోవడం? దేనికోసము? తల ఎత్తుకో, టేక్ ఆఫ్ కోసం. ఆమేన్, వండర్ఫుల్. టేక్ ఆఫ్ కోసం తల ఎత్తుకొని ఉండాలా. ఆమేన్, తల ఎత్తుకొని ఉండండి. మీ విడుదల సమీపించింది. ఇంగ్లీష్ లో ఏమంటే ఫర్ యువర్ రిడెంప్షన్ డ్రాయత్ నై. రిడెంప్షన్, మన ఆత్మలు విమోచింపబడ్డాయి, కానీ మన శరీరాలు ఇంకా విమోచింపబడ్డా. మన ఆత్మ యేసు ప్రభు లాంటి ఆత్మ అయిపోయింది, కానీ మన శరీరం మాత్రం ఇంకా మృతమైన శరీరం. ఈ శరీరం కూడా ఇట్ షుడ్ బి రిడీమ్డ్, విమోచింపబడాలి. మీ విమోచన సమయము సమీపించింది, మీ విడుదల సమయము సమీపించింది. ఎవడు ఏ బాంబన వేసుకొని ఎక్కడ ఏ అర్థకు ఎక్కనారని మనం ఎట్లుండాలి? తల పైకెత్తుకొని ధైర్యంగా చూస్తుండాలి. హల్లెలూయా. నా విమోచన సమయము వచ్చేసింది. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దిస్ ఇస్ సో వండర్ఫుల్. ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడతారంటే ఈ విషయాలు తెలియని వాళ్ళు భయపడతారు. ఏమోబ్బా యేసు ప్రభు వస్తే ఎట్లయితుందో, నేను ఉంటానో పోతానో. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులకు ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, యేసు ప్రభు రాకడలో నేను ఉంటానో ఉండను. నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి అయితే యూ విల్ బి ఫస్ట్ ఇన్ ది క్యూ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నేనైతే ఐ విల్ బి ది ఫస్ట్ అని అనుకుంటా ఎప్పుడు.
ప్రభా యేసు ప్రభు నువ్వు వస్తుంటే నేను ఫస్ట్ ఉంటాను ప్రభా అక్కడ. ఆమేన్ ఆమేన్. ఎంత హీఈస్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. ఎవరి కోసం వస్తున్నాడు? నా కోసం వస్తున్నాడు. యూ జస్ట్ పర్సనలైజ్ థింగ్స్. ఇది నా కోసం, నా కోసం. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాన్ తన గురించి రాసుకునే మాట ఏంటంటే దేవుడు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు అని రాస్తాడు. విన్నారా మాట? యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు అనేది చాలాసార్లు రాస్తాడు. ఎందుకు బాయ్ నన్ను ఎక్కువ ప్రేమించుండు దేవుడు, ఎందుకు అబ్బాయి నన్ను ఎక్కువ ప్రేమించుండు అనుకునేవాడిని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ మాట యోహాను ఒకటే రాసిండు, వేరెవరు రాయలే. లూకా సువార్తలో లేదు, మత్తయి సువార్తలో లేదు, మార్కు సువార్తలో లేదు, యోహాను ఒక్కడు రాసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను షకైనా అమ్మ సునీల మేమందరం ఒక చోట హోటల్ పోయి తిన్నాం అనుకుందాం. తిన్నాం, వచ్చిన తర్వాత నేను డైరీ రాసే అలవాటు ఉంటే ఏం రాసుకుంటానంటే షకైనా అమ్మ సునీల యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు అందరూ కలిసి హోటల్కి వెళ్ళి వచ్చినారు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇట్ ఈస్ వాట్ యూ పర్సనలైజ్. దేవునికి నీకు ఎటువంటి సంబంధము నీవు అంటగట్టుకుంటావో దాన్ని బట్టి ఆ ప్రేమ అనేది పెరుగుతుంది. ఆమేన్. అంటే ఇట్స్ లైక్ ఎ రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్, ఒక ప్రేమ సంబంధం. ఈ ప్రేమ సంబంధంలో నువ్వు యూ టు షుడ్ అడ్వాన్స్, నువ్వు ముందుకు వెళ్తుండాలి. ఎందుకు? అందరి శిష్యుల కంటే యోహాన్ ప్రత్యేకమైన వ్యక్తి, కరెక్టే. కానీ ఆ ప్రత్యేకత పొందడానికి కారణం ఏంటంటే హీ ఆల్వేస్ థాట్ అబౌట్ జీసస్ ఇన్ ఎ స్పెషల్ వే. నా దేవుడు నా కోసం ఉన్నాడు. ఆమేన్. అందుకే యేసు ప్రభు కూడా చనిపోయేప్పుడు వాళ్ళ అమ్మను మోస్ట్ ప్రెషియస్ పర్సన్ ఈ లోకంలో ఆయనకు, ఆమెను ఎవరికప్ప చెప్పిండు? యోహానుకు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాను. అందరినీ ఒకే రకంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. బాగా గమనించండి, లోకానంతటిని దేవుడు ప్రేమించిండు. అయితే ఇట్ డిపెండ్స్ అపాన్ హూ అండ్ హూ విల్ రిసీవ్ హిమ్. దేవుణ్ణి ఎవరు ఎంత ఇష్టంగా స్వీకరిస్తారో, ఎంత ఇష్టంగా ప్రేమిస్తారో, దట్ ఈస్ ది వన్ విచ్ డిటర్మిన్స్ us. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? వి షుడ్ లవ్ గాడ్. అందుకే ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూడండి. ఇంతకాలం ఎట్లున్నారో తెలియదు. యేసు ప్రభు వస్తాడు. ఎప్పుడు లోకంలో ఏముంటాయంటే అన్ని సమస్యలు ఆలోచించుకుంటూ కూర్చుంటాం. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, యేసు ప్రభు వస్తాడు, నా దేవుడు వచ్చి నన్ను విమోచిస్తాడు. ఇక్కడ తెలుగులో ఏమన్నంటే విడుదల సమీపించినది. ఇంగ్లీష్లో యువర్ రిడెంప్షన్ ఈజ్ నై, డ్రాయత్ నై, దగ్గరకు వచ్చింది నీ విడుదల. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి మనం పోవడం అనేది చాలా ఆనందమైన విషయం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినాడు. నెక్స్ట్ మనం విల్ కంటిన్యూ ది నెక్స్ట్ వీక్ ది సేమ్ థింగ్. హల్లెలూయా.